सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము హిందూ మత వివరణము 17వ భాగము. 18 గుడ్డిగా వేదమును బట్టి పట్టుట అపార్థములు. ఉపనయన విషయములో కూడా అర్థము ఏమియూ తెలియక బట్టి బ్రాహ్మణులు అపార్థములను సృష్టించినారు. మలేరియా నిరోధకమందు ప్రచారమును గురించిన శిక్షణ మొత్తము ఇంగ్లీష్లోనే ఉన్నది. ఆ శిక్షణ పొందు ఒక ఉద్యోగికి ఇంగ్లీష్ ఏమాత్రమూ రాదు. ఆ ఉద్యోగి ఆ శిక్షణయే వ్యాధి నిరోధకమందు అనియు ఆ మందును తమకు మాత్రమే లభించినది అనియు ప్రచారం చేసినాడు. అప్పుడు ఇంగ్లీష్ తెలియని మిగిలిన వారును దానిని నిజమే అని భావించి ఆవేశముతో దూషించుదురు. అట్లే ఈ బట్టి బ్రాహ్మణులు ఉపనయన కర్మ సారాంశమును ఏమాత్రమూ తెలియక ఉపనయనము అనగా వారు చేయు ఆ సంస్కారమే అనియు, గాయత్రి అనగా అర్థము తెలియక బట్టి పట్టి తాము జపించు వేదమంత్రమేననియు, అగ్నికార్యము అనగా కట్టెలతో నిప్పును రాజేయుట, హోమము అనగా దానిలో నేతిని పోసి దగ్ధము చేయుట, యజ్ఞము అనగా ఇట్టి అగ్నికార్య హోమములు, ఉపస్థానము అనగా సూర్యుని ముందు నిలబడి దోసిలితో నీటిని పారబోయుట అనియు, సవిత అనగా ఆకాశములోని సూర్యుడేననియు, అగ్ని అనగా కట్టెలతో వెలిగించిన లౌకిక అగ్ని అనియు భావించినారు. వీరు యోగరూఢి శబ్దములను ప్రత్యేకముగా గుర్తించక రూఢి శబ్దములనే యోగరూఢి శబ్దములుగా భ్రమపడినారు. సంస్కృత భాషా జ్ఞానము మరియు శాస్త్ర పాండిత్యము లేనందున వీటి యొక్క అసలు అర్థములు తెలుసుకొనలేక భ్రష్టులై భ్రష్టాచారమును ప్రచారము చేసిరి. అగ్ని ద్వారా దేవతలు ఆహారమును తీసుకొందురు అన్న వేదవాక్యమును అగ్నిముఖావై దేవాహ అపార్థము చేసుకుని లౌకిక అగ్నిలో ఎంతో విలువగల ఆహారమైన నేతిని పోసి దేవతలకు ఆహారమును ఇచ్చుచున్నామని భావమును కల్పించిరి. అగ్ని అనగా బ్రహ్మజ్ఞానియగు సద్గురువే అనియు, సర్వదేవతలు ఆయనలోనే నివసింతురనియు, ఆయనకు పెట్టిన కృతము సర్వదేవతలకు చెందుననియు, దానితో ప్రసన్నులై వర్షమును కురిపింతురనియు తెలియకపోవుటయే అజ్ఞానము. ఈ విషయము వేదములో యావతీర్వై స్పష్టము. వీరి విపరీతార్థము వలన ఘృతమును నేరుగా లౌకిక అగ్నిలో దగ్ధము చేయుట వలన వాతావరణ కాలుష్యమేర్పడి వర్షములు ఆగుచున్నవి. ఇంతేకాక వాతావరణ కాలుష్యము వలన మానవులకు అనేక రోగములు వచ్చుచున్నవి. ఇట్లు విపరీతార్థము వలన లోకమునకు అపకారము చేయు అసురులుగా భూసురులైన ఈ బట్టి బ్రాహ్మణులు ఏర్పడిరి. మానవులకు ఆహారముగా శాఖాధాన్యములను భగవంతుడు సృష్టించినాడే తప్ప మానవులకు ఇతర ప్రాణులను చంపి తినుట నిషేధము. అట్లు చంపి తిను మానవులు క్రూర మృగముల కన్నా భిన్నులు కారు. ఈ బట్టి బ్రాహ్మణులు చివరకు యజ్ఞములో ప్రాణులను వధించి మాంసాహారులైనారు. మరియు సోమలతారసము అను మద్యపానము కూడా చేర్చినారు. ఇది కూడా వేదార్థము తెలియని అజ్ఞాన ఫలితమే. అచట చంపవలసినది పశువు కాదనియు, పశురూపమున ఉన్న మూర్ఖత్వమేననియు వేదవచనము. మన్యుః పశుః. భాగవతములో భగవదవతారమైన కపిల మహర్షి తల్లికి జ్ఞానమును బోధించు ప్రకరణములో లౌకికాగ్నిలో నేతిని పోసి దగ్ధము చేయువాడు మూఢుడని చెప్పినాడు. మరియు అదే గ్రంథములో
లౌకికాగ్నిలో దగ్ధము చేయుటకు వండిన అన్నమును అట్టి హోమమునకు ముందే ఆకలితోనున్న తన మిత్రులకు పెట్టమని మునిపత్నులను కృష్ణ భగవానుడు ఆదేశించినట్లు చెప్పబడినది. లౌకికాగ్ని వంట చేయుటకు ఉపకరించు యజ్ఞ సాధనమే కాని యజ్ఞములో అర్చింపవలసిన ఉపాస్యము ఆకలితోనున్న సద్గురువు మరియు అతిథుల జఠరాగ్నియే. ఈ ఆకలి మంటయే తన స్వరూపమైన వైశ్వానరాగ్ని అని గీతలో భగవంతుడు వచించినాడు. అహం వైశ్వానరో. తైలాభిషేకం అనగా సద్గురువు జ్ఞానాగ్నిని బోధించినప్పుడు శిరస్సు చాలా వేడిగా నుండును. దానిని చల్లబరచుటకు ఉష్ణవాహకమగు తైలమును దానిపై అర్పించవలెను. ఇది కూడా తెలియక బట్టి బ్రాహ్మణులు శిలలపై వ్యర్థముగా తైలమును కుమ్మరించుచున్నారు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.